చెన్నై చెపాక్ స్టేడియంలో సీఎస్కే టీంకు మరో ఘోర పరాభవం ఎదురైంది. వాళ్ళు పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఓడిపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మ్యాచ్లో ఓటమి ద్వారా సీఎస్కే టీం ప్లే ఆఫ్ రేస్ నుంచి అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయారు. సో నిన్న మొన్నటిదాకా సీఎస్కే టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి మ్యాథమెటికల్గా 0.01% ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడైతే ఓటమి ద్వారా మొత్తం ఫినిష్ అయిపోయింది. సీఎస్కే టీం అఫీషియల్గా ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఎందుకంటే ఆ టీం వాళ్ళకి మిగిలిన అన్ని మ్యాచ్ల్లో గెలిచినా సరే 12 పాయింట్లు వస్తాయి. కానీ ఇప్పటికే పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే టాప్ 5 టీమ్స్ 12 పాయింట్లతో ఉన్నారు. సో దీంతో సీజన్లో సీఎస్కే టీం కథ ముగిసినట్టే. అండ్ ఇలా అవడం వల్ల ఇప్పుడు సీఎస్కే టీం వరుసగా రెండో సీజన్లో కూడా ప్లే ఆఫ్స్ని మిస్ అయ్యారు. లాస్ట్ ఇయర్ అలాగైతే సీఎస్కే టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళడంలో ఫెయిల్ అయిందో ఈసారి కూడా సేమ్ టు సేమ్. ఇన్ఫాక్ట్ గత ఏడాది కంటే ఎర్లీగా ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. సో ఫర్ ది ఫస్ట్ టైం సీఎస్కే టీం వరుసగా 2 సీజన్స్లో ప్లే ఆఫ్స్ని మిస్ అయ్యారు. ఇంతకుముందు చూసుకుంటే వాళ్ళు ఆడిన 16 సీజన్స్లో కూడా ఇప్పుడు ఇలా జరగలేదు. పైగా వాళ్ళు ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అవ్వడం అనేది వాళ్ళ సొంత గ్రౌండ్లోనే జరిగింది. అంటే ఈ మ్యాచ్లో చెపాక్ స్టేడియంలో ఓటమి వల్లే వాళ్ళ ప్లే ఆఫ్ రేస్ ముగిసింది. సో ఇదైతే నిజంగా సీఎస్కే ఫ్యాన్స్కి చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సీఎస్కే టీంకి ఏడాది చెపాక్లో ఇది వరుసగా 5వ ఓటమి. అండ్ ఇలా కూడా ప్రీవియస్కి ఎప్పుడూ జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం సీఎస్కే టీం ఒక సీజన్లో చెపాక్ స్టేడియంలో 5 మ్యాచ్లు ఓడిపోయారు. ప్రీవియస్గా చూసుకుంటే 2008 మరియు 2012 ఈ 2 సీజన్స్లో 4 మ్యాచ్లు ఓడిపోయారు. అంటే ఇప్పటివరకు అవే హైయెస్ట్గా ఉండేవి. బట్ ఈ మ్యాచ్లో ఓటమి ద్వారా దాన్ని దాటేశారు. సో నిజంగా సీఎస్కే టీంకి అయితే ఈ సీజన్ ఒక నైట్ మేర్ అని చెప్పుకోవాలి. వేరే పీబీకేఎస్ టీం చూసుకుంటే ది మోస్ట్ క్రూషియల్ విక్టరీ కొట్టారు. అసలు వాళ్ళు ఈ మ్యాచ్లో గెలవకపోయింటే ప్లే ఆఫ్ రేస్ చాలా ఇంట్రెస్టింగ్గా మారేది. మెయిలీ రాజస్థాన్ మరి ఎస్ఆర్హెచ్ లాంటి జట్లకు బాగా ప్లస్ అయ్యేది. ఎందుకంటే పీబీకేఎస్ కనుక ఓడిపోయింటే ఆ 3-4 స్పాట్స్ కోసం ఎక్కువగా ట్రాఫిక్ జామ్ పెరిగేది. అంటే లాస్ట్ ఇయర్లో ఒకే పాయింట్స్ మార్క్ దగ్గర ఎక్కువ టీం స్ట్రక్ అయి ఉండేందుకు ఛాన్స్ ఉండేది. సో డెఫినెట్లీ ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీం విజయం సాధించడం ఆర్ఆర్ టీంకి ఎక్కువ డ్యామేజ్, అలాగే ఎస్ఆర్హెచ్ టీంకి చూసుకున్న కొంతవరకు డ్యామేజ్ ఉంటుంది. ఈవెన్ టాప్లో ఉన్న టీమ్స్కి కూడా కొంతవరకు నష్టం లాంటిదే. ఎందుకంటే పీబీకేఎస్ టీంకి ఇంకా ఓవరాల్గా 21 పాయింట్స్ సాధించి సత్తా ఉంది. విచ్ మీన్స్ వాళ్ళ టాప్ 2 కూడా చాలా హెవీ కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది మిగతా మ్యాచ్లో గెలిస్తే. బట్ అయిన వాళ్ళు తమ నెక్స్ట్ మ్యాచెస్లో ఎంఐ మరియు డీసీ లాంటి టీమ్స్ ఆడతారు కాబట్టి ఇదైతే పెద్దగా ఫరక్ పడదు. బట్ బాటంలో ఉన్న టీమ్స్కి మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎనివే పీబీకేఎస్ టీంకి అయితే చెపాక్ స్టేడియంలో 5వ విజయం. అది కూడా వాళ్ళు కేవలం 9 మ్యాచ్ల్లోనే 5 సార్లు సీఎస్కే టీంని ఓడించారు. సో ప్రీవియస్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ టీం మాత్రమే చెపాక్లో సీఎస్కే టీంను డామినేట్ చేశారు. వాళ్ళు కూడా 9 మ్యాచ్లు 5 గెలిచారు. కాబట్టి పీబీకేఎస్ టీం ఆ రికార్డ్ని ఈక్వల్ చేసింది. అండ్ ఆల్సో 2 జట్ల మధ్య చివరిగా జరిగిన 8 మ్యాచ్ల్లో చూసుకుంటే పీబీకేఎస్ వాళ్ళు 7 గెలిచారు. సీఎస్కే టీం ఒక్కటే గెలిచింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పీబీకేఎస్ డామినేషన్ సీఎస్కే మీద ఏ రేంజ్లో ఉందనేది. అయితే మ్యాచ్లో మాత్రం సీఎస్కే టీం బాగానే ఫైట్ బ్యాక్ ఇచ్చారు. పీబీకేఎస్ టీంకు అంత ఈజీగా విక్టరీ రానివ్వలేదు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో సీఎస్కే టీమే మ్యాచ్ గెలుస్తుంది అనే సిచ్యువేషన్ వచ్చింది. సో యాక్చువల్గా ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అంటే అయితే వాళ్ళకి చాలా ప్లస్ అయింది. ఎందుకంటే పిచ్ చూసుకుంటే కాస్త బ్యాటింగ్ ఫ్రెండ్లీగా కనిపించింది. ఈవెన్ ద క్రాక్స్ ఉన్నప్పటికీ 40 ఓవర్స్ ఒకేలా ఉండే అంత హార్డ్నెస్ కనిపించింది. పైగా సెకండ్ హాఫ్లో డ్యూ రావడం కూడా చూసాం. సో మొత్తం మీద పీబీకేఎస్ టీం అయితే టాస్ గెలిచి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈవెన్ వాళ్ళకి బాల్తో స్టార్ట్ చూసుకుని అదిరిపోయింది. సీఎస్కే టీం ఓపెనర్స్ని ఎక్కువసేపు ఆడనివ్వలేదు. సో మరోసారి అయితే సీఎస్కే ఓపెనింగ్ కాంబినేషన్ ఫెయిల్. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో వాళ్ళు ఫస్ట్ వికెట్కి 21 రన్స్ యాడ్ చేశారు. అండ్ ఈ ఏడాది చెన్నై చెపాక్ స్టేడియంలో చూసుకుంటే వాళ్ళకి ఇది హైయెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అంట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఏడాది సీఎస్కే ఓపెనింగ్ కాంబినేషన్ ఈ గ్రౌండ్లో ఏ రేంజ్లో ఫెయిల్ అయింది అనేది. పైగా స్టార్టింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ బౌలింగ్లో కాస్త లైన్ అవుట్ హిట్ అయినప్పటికీ మార్క్ కెన్సన్ మాత్రం స్పాట్ ఆన్ నిజంగా ప్రాపర్ లైన్ అండ్ లెంత్ వేశాడు. దీనివల్ల సీఎస్కే ఓపెనర్స్కి అంత ఈజీగా బౌండరీస్ రాలేదు. పడిన 1 డౌన్లో బ్యాటింగ్ వచ్చిన శామ్ కర్న్ అయితే సీఎస్కే టీంలో రెస్క్యూ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే అతను ఒకడు వేరే పిచ్ మీద బ్యాటింగ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే మీరు మిగతా బ్యాట్స్మెన్ చూసుకోండి ఎవరు కూడా 150+ స్ట్రైక్ రేట్ తాగలేదు. ఒక ధోనికి మాత్రం ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. బట్ అతను ఆడింది 4 బాల్సే. అయితే మిగతా టాప్ 6 బ్యాట్స్మెన్లో చూసుకుంటే మాత్రం ఎవరికి కూడా స్ట్రైక్ రేట్ ఎక్కువగా లేదు. శామ్ కర్న్ ఒకడు ఒక ఎండ్లో నిలబడిపోయి పీబీకేఎస్ బౌలర్స్కు సమాధానం చెప్పాడు. 47 బాల్స్లో 88 రన్స్ కొట్టాడు. మిగిలిన అతను చాలా గట్టిగా అటాక్ చేశాడు. అలాగే ఒక ఓవర్లో చూసుకుంటే షియాన్ సెడ్జన్ కూడా గట్టిగా కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఆ 15 ఓవర్లో 26 పరుగులు రావడం చూసాం. సో శామ్ కర్న్ ఆడుతున్నంతసేపు సీఎస్కే టీం ఈజీగా 200 కొట్టేలా కనిపించింది. అండ్ అతనికి బ్రేవిస్ కూడా కొంతవరకు మంచి సపోర్ట్ అందించాడు. 26 బాల్స్లో 32 రన్స్ కొట్టాడు. సో ఇద్దరి మధ్య 4 వికెట్కు 78 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ దాని బ్రేవిస్ అవుట్గా చూసుకుంటే శామ్ కర్న్ ఇంకా రెచ్చిపోయాడు. అయితే అంతా సాఫీకి వెళ్తున్న సీఎస్కే టీం ఈజీగా ఒక 210 రన్స్ వరకు కొడతారనుకున్న టైంలో శామ్ కర్న్ అవుట్ అయిపోయాడు. అది కూడా 18 ఓవర్ల మార్క్ కెన్సన్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో ఇక్కడైతే గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఓవర్లో వెంటనే శ్రేయస్ అయ్యర్ చాలాను తీసుకొచ్చేశాడు. అంటే అతను చూసుకుంటే ఓవర్లో ఏకంగా 4 వికెట్లు తీసుకుని గేమ్ మొత్తాన్ని స్పాయిల్ చేశాడు. సో యాక్చువల్గా శామ్ కర్న్ అవుట్ కాకుండా ఉంటే హర్షదీప్ సింగ్ 19 ఓవర్ వేసి లాస్ట్ ఓవర్ స్పిన్ రేస్ ఉండేవాడు. మరి ఇప్పుడైతే సెట్ అయిన బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడో దీంతో శ్రేయస్ అయ్యర్ ఒక గ్యాంబుల్ తీసుకున్నాడు. ఈవెన్ దో ధోని మరియు దూబే క్రీజ్లో ఉన్నప్పటికీ చాలాకు బాల్ ఇచ్చాడు. అండ్ ఈ గ్యాంబ్లింగ్ బాగా వర్కౌట్ అయింది. యజ్వేంద్ర చాహల్ ఏకంగా 4 వికెట్లు తీశాడు. అండ్ ఇందులో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. సో చాలా అయితే ఫస్ట్ బాల్కి 6 ఇచ్చిన తర్వాత శ్రేయస్ అయ్యర్ తీసుకున్న నిర్ణయం తప్పేమో అనుకున్నాం. మరి తర్వాత చూసుకుంటే నెక్స్ట్ బాల్కి ధోని అవుట్. అండ్ దాని లాస్ట్ 3 బాల్స్కి 3 వికెట్స్ పడిపోయాయి. అది కూడా చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు.
3 బాల్స్కి 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరియేషన్ చూపించాడు. సో చాలాకైతే ఐపీఎల్ ఇది రెండో హ్యాట్రిక్. ప్రీవియస్గా చూసుకుంటే 2022లో ఒకసారి హ్యాట్రిక్ తీశాడు. అలాగే ఒక ఓవర్లో 4 వికెట్లు తీయడం అతనికి ఇది రెండోసారి. ప్రీవియస్గా వరకు కూడా 2 సార్లు అలాంటి గంత సాధించలేదు. ఒక ఓవర్లో 4 వికెట్లు తీయలేదు. అండ్ ఆల్సో మల్టిపుల్ హ్యాట్రిక్స్ విషయంలో చూసుకున్న చాలా కేవలం 3వ ప్లేయర్ మాత్రమే. ప్రీవియస్గా అమిత్ మిశ్రా మరియు యువరాజ్ సింగ్ వీళ్ళిద్దరు మాత్రం మల్టిపుల్ టైమ్స్ హ్యాట్రిక్స్ తీశారు. ఐ థింక్ మిశ్రా 3 టైమ్స్, యువరాజ్ సింగ్ 2 టైమ్స్ అనుకుంటా. సో చాలా అయితే తన హ్యాట్రిక్తో రికార్డులు క్రియేట్ చేశాడు. ఈవెన్ ఓవరాల్గా చూసుకున్న అతనికి 9th టైం 4 వికెట్ హాల్ అంటే ఇదే. అండ్ ఐపీఎల్ చూసుకుంటే ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా 9 టైమ్స్ ఇన్నిసార్లు 4 వికెట్ హాల్ సాధించలేదు. ప్రీవియస్గా సునీల్ నారాయణ మరియు చహల్ ఇద్దరు టైలో ఉండేవారు. 8 సార్లు 4+ వికెట్స్ హాల్ తీసుకున్నారు. సో 19th ఓవర్లో కంటిన్యూస్గా వికెట్స్ రావడం వల్ల దూబేకి స్ట్రైక్ రాలేదు. అండ్ ఈ సిఎస్కే టీంకి బాగా డ్యామేజ్ అయింది. ఎందుకంటే దూబే కనుక స్ట్రైక్లోకి వచ్చింటే షార్ట్గా ఉన్న లెగ్ సైడ్ బౌండరీని టార్గెట్ చూసి ఉండేవాడు. బట్ ఈ ఓవర్లో అతనికి స్ట్రైక్ రాకుండా పోయింది. అట్ ది సేమ్ టైం మొదటి రన్లో 4 వికెట్లు పడిపోయాయి. విచ్ మీన్స్ సిఎస్కే టీంకి ఇంకా లాస్ట్ ఓవర్లో 1 వికెట్ మిగిలింది. అండ్ 1 వికెట్ని హర్షదీప్ సింగ్ తీసాడు. ఈజీగా 200+ రన్స్ కొడతారనుకున్న సిఎస్కే టీం కేవలం 1.5 ఓవర్స్లోనే 6 వికెట్స్ కోల్పోయారు. అంటే వాళ్ళు 11 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయారు. దీనివల్ల టీం 190 రన్స్ వద్ద అలౌట్ అయిపోయింది. అండ్ ఇది చూసుకుంటే వాళ్ళకి ఏడాది సెకండ్ టైం అలౌట్ అవ్వడం. లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ టీం మీద కూడా అలౌట్ అయిపోయారు. సో ఇప్పటివరకు ఎప్పుడు కూడా సిఎస్కే టీం చెన్నై చపాక్ స్టేడియంలో ఒకే సీజన్లో 2 సార్లు అలౌట్ కాలేదు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకునేది 4th టైం మాత్రమే. అండ్ ఆల్సో ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా సిఎస్కే టీం మీద హ్యాట్రిక్ తీయలేదు. బట్ ది ఫస్ట్ టైం చహల్ సిఎస్కే టీం మీద హ్యాట్రిక్ తీసిన బౌలర్గా రికార్డును క్రియేట్ చేశాడు. ఇక పీబీకేస్ బౌలింగ్లో చాలాతో పాటు మరోసారి వాళ్ళ ప్రైమ్ పేసర్స్ హర్షదీప్ సింగ్ మరియు మార్క్ ఆండర్సన్ ఇద్దరు కూడా బ్రిలియంట్ బౌలింగ్ చేశారు. ఇద్దరు ఒకే ఎకానమీతో బౌలింగ్ చేశారు. అండ్ ఆల్సో చెరో 2 వికెట్లు తీసుకున్నారు. మెయిన్లీ మార్క్ ఆండర్సన్ స్టార్టింగ్లో క్రూషియల్ ఆయుష్ మాత్రం వికెట్ తీశాడు. అండ్ చివరిలో చూసుకుంటే శామ్ కరన్ వికెట్ తీశాడు. అండ్ రెండింటి వల్ల సిఎస్కే టీంకి బాగా డ్యామేజ్ జరిగింది. మెయిన్లీ మ్యాచ్ అతను లైన్ అండ్ లైన్ చాలా యాక్యురేట్గా ఉన్నాయి. బట్ 5వ బౌలింగ్ ఆప్షన్కి యూజ్ చేసిన బ్రార్ మరియు శ్రేయాన్ చెక్జే ఇద్దరు రన్స్కి వెళ్ళారు. మెయిన్లీ శ్రేయాన్ చెక్జే తను వేసిన ఫస్ట్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇవ్వలేదు. బట్ 15th ఓవర్ ఏదైతే ఉందో అది అతని ఫిగర్స్ని దారుణంగా దెబ్బతీసింది. బట్ అయిన తర్వాత క్రూషియల్ టైంలో చహల్ పీబీకేస్ టీం కంబ్యాక్ చేసేలా చేశాడు. దీంతో వాళ్ళకి చేజింగ్ విషయంలో ఒక 15 రన్స్ షార్ట్ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక చేజింగ్లో చూసుకుంటే పీబీకేస్ టీం ఓపెనర్స్ మరోసారి బ్రిలియంట్ స్టార్ట్ ఇచ్చారు. ప్రియాంక్ సారే మరియు ప్రభసిమ్రన్ సింగ్ ఈ పీ జోడీ అయితే మరోసారి ఓవర్కు 10 గంట ఎక్కువ పరుగులు కొడుతూ వెళ్ళిపోయారు. సో యాక్చువల్గా ఈ సీజన్లో పీబీకేస్ టీంకు బ్యాటింగ్ సక్సెస్ విషయంలో ఎక్కువగా టాప్ ఆర్డర్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. వీళ్ళు ఓపెనర్స్ నుంచి మంచి స్టార్ట్ రావడంతో వాళ్ళకి మిడిల్ ఆర్డర్ సరిగ్గా ఆడకపోయినా ఆ స్కోర్స్ అయితే వస్తున్నాయి. అదర్వైజ్ మ్యాక్స్వెల్ మరియు స్టాయినిస్ ఫెయిల్యూర్ చాలా పెద్ద లోటుగా మారిపోయేది వాళ్ళకి. సిద్ధరింగ్ స్టేట్స్ అయితే మరోసారి చాలా మంచి స్టార్ట్ అందించారు. ఈవెన్ 23 రన్స్ చేసిన ప్రియాంక్ సార్ అవుట్ అయిపోయినప్పటికీ ఆ తర్వాత పార్ట్నర్షిప్ చూసాం. ప్రభసిమ్రన్ సింగ్ మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ గేమ్ను సీజ్ చేశారు. మరి ముఖ్యంగా సెకండ్ వికెట్కి 72 పరుగులు యాడ్ చేశారు. సో ప్రభసిమ్రన్ సింగ్ అయితే తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ 36 బాల్స్లో 54 రన్స్ కొట్టాడు. అండ్ అతను అటాకింగ్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో శ్రేయస్ అయ్యర్ మంచి సపోర్ట్ అందించాడు. ఒక ఎండ్లో సెటిల్ అయిపోయాడు. మళ్ళీ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్లో చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రభసిమ్రన్ సింగ్ అవుట్ అయిన వెంటనే యాక్సలరేట్ చేశాడు. సో మనం చూసాం ఆ 13th ఓవర్ చివరిలో ప్రభసిమ్రన్ సింగ్ అవుట్ అయిపోయాడు. అండ్ ఈ టైంలో చూసుకుంటే మేబీ సిఎస్కే టీం కంబ్యాక్ చేసి పీబీకేస్ టీం ఓడించవచ్చు. మరో 2 వికెట్లు తీస్తే ఈజీగా మ్యాచ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయేది. కొన్ని వికెట్లు తీయలేకపోయినా ఒక 2-3 సైలెంట్ ఓవర్స్ వేసినా గేమ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళేది. కానీ శ్రేయస్ అయ్యర్ అది జరగనివ్వలేదు. వెంటనే నెక్స్ట్ ఓవర్లో శామ్ కరన్ మీద 6 and 4 కొట్టాడు. అది కూడా ప్రీవియస్గా మ్యాచ్లో అతను 2 ఓవర్స్లో బాగా బౌలింగ్ చేశాడు. బట్ అలాంటి బౌలర్ను శ్రేయస్ అయ్యర్ రైట్ టైంలో అటాక్ చేశాడు. దీంతో పీబీకేస్ టీంకి ఎక్కడ మూమెంటం పోలేదు. ఏముందో మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో 4 వద్ద అవుట్ అయిపోయినప్పటికీ పీబీకేస్ టీంకి ఎక్కడ మూమెంటం పోలేదు. నూర్ అహ్మద్ బౌలింగ్లో శశాంక్ సింగ్ ఒక 6 కొట్టాడు. అంతే ఆ తర్వాత 2 ఓవర్స్లో చూసుకుంటే బేవచ్చంగా రన్స్ వచ్చాయి. మళ్ళీ శ్రేయస్ అయ్యర్ 10 రన్ను చితక్కొట్టేశాడు. అతను వేసిన 17 ఓవర్లో ఏకంగా 20 రన్స్ రాబట్టాడు. దీంతో అక్కడే గేమ్ అయిపోయింది. సో క్లియర్లీ శ్రేయస్ అయ్యర్ అయితే కెప్టెన్గా నిజంగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవాలి. అతను క్రూషియల్ టైంలో యాక్సలరేట్ చేసి గేమ్ పీబీకేస్ టీం చేతిలోంచి పోకుండా చూసుకున్నాడు. అదే వికెట్ పడినప్పుడు వాళ్ళు సెల్ మోడ్లోకి వెళ్ళిపోయినా లేకపోతే ఇంకా వికెట్స్ కోల్పోయినా గేమ్ వాళ్ళు అయ్యేది కాదు. అండ్ ఆల్సో మనం శశాంక్ కూడా క్రెడిట్ ఇవ్వాలి. అతను కూడా రాగానే అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. సో ఈవెందో చివరిలో వికెట్స్ పడినప్పటికీ పీబీకేస్ టీం అయితే కంఫర్టబుల్గానే టార్గెట్ని ఫినిష్ చేసింది. అయితే సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం మరోసారి అంత చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఒక ఖలీల్ అహ్మద్ మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశాడు. అండ్ ఆల్సో 2 వికెట్లు తీసుకున్నాడు. కానీ మిగతా బౌలర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఓవర్కి 10 చెప్పనిచ్చేశారు. మెయిన్లీ సీజన్లో ప్రతి రన్ ఫెయిల్యూర్ ఆ టీంని బాగా దెబ్బకొడుతుంది. అతను ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా డెత్ ఓవర్స్లో రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు. ఈవెన్ ఈ మ్యాచ్లో సిఎస్కే టీం ఫీల్డింగ్ చూసుకున్న వర్స్ట్గా అనిపించింది. కేవలం చివరిలో డివాల్ బ్రేవిస్ బౌండరీ లైన్ దగ్గర ఒక కళ్ళు చెదిరే క్యాచ్ తీసుకున్నాడు. బట్ అది తప్పితే ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 10 రన్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. అలాగే దూబే చూసుకున్న ఫీల్డింగ్లో చాలా లేజీగా కనిపించాడు. అండ్ ఆల్సో గ్రౌండ్ ఫీల్డింగ్ విషయంలో కూడా కొన్ని మిస్టేక్స్ చూసాం. సో సిఎస్కే ఫీల్డింగ్లో అయితే స్పిరిట్ కనిపించలేదు. షోల్డర్స్ డౌన్ అనేట్టు కనిపించాయి. మెయిన్ వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు చివరిలో ఎప్పుడైతే మూమెంటం కోల్పోయారో అప్పటి నుండి ఆ టీం డౌన్ అయిపోయింది. సో యాక్చువల్లీ సిఎస్కే టీంకి చూసుకుంటే ఇది గెలవాల్సిన మ్యాచే. బట్ చేతులారా పోగొట్టారని చెప్పుకోవచ్చు. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్లో అయినా సరే బాగా ఆడి పరువు దక్కించుకుని 10th ప్లేస్ని పోగొట్టుకుంటారా లేకపోతే లాస్ట్ ప్లేస్లోనే సీజన్ ముగిస్తారా అనేది.